పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఘటనపై రేపటిలోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఘటనకు కారకులపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీఎంఓ అధికారులు, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్లో 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన మారేడుపల్లి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిన్న ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. హాస్టల్లోని మిగిలిన విద్యార్థులకు కూడా ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్థాల, నీటి నమూనాలను కూడా సేకరించామని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదించాలన్నారు. ఘటనపై రేపటిలోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఘటనకు కారకులపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఎన్జీఓ ఎన్నికల్లో ఉద్యోగులంతా తమ ప్యానెల్ను బలపరచాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన ఆలపర్తి విద్యాసాగర్ కోరారు. 10 లక్షల మంది ఉద్యోగులు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చాలా వరకు రాబట్టామని అన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు, రాయితీలు సాధించేందుకు సాగర్, రమణ ప్యానెల్ సభ్యులను తిరిగి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా ఆలపర్తి విద్యాసాగర్ తన ప్యానెల్ ప్రతినిధులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. పాత బస్టాండ్ నుంచి గాంధీనగర్లోని ఎన్జీఓ హోం వరకు వేలాది మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా ఉద్యోగుల కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ నామినేషన్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ కార్యవర్గ సభ్యులంతా సాగర్, రమణ ప్యానెల్ను బలపరచాలని కోరారు. గత 30 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్జీఓ నాయకత్వానికి ఉద్యోగులు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఉద్యమ ప్రస్థానంలో తనను ముందుండి నడిపించారని తెలిపారు. ప్రభుత్వం నుండి 13,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రాబట్టగలిగామని అన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించామని, డిఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రియంబర్స్ వంటి ఎన్నో సాధించుకోగలిగామని చెప్పారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిజర్వేషన్ వేతన సవరణ, ఐఆర్ వంటి వాటిపై కూడా ప్రభుత్వంతో చర్చించి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. మరోసారి ఉద్యోగులంతా సాగర్, రమణ ప్యానెల్ని ఆదరించి తిరిగి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు ఓటర్ల నమోదు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోందని ది సెంటర్ ఆఫ్ బిషప్ రాయపు జోసెఫ్ సెక్రటరీ కులాందయ్ సామి ఆరోపించారు. ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరచడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని బందర్ రోడ్లో ఉన్న ఎంబీవీకే భవన్లో వెల్ఫేర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ మరియు ఎస్ఐఆర్ ప్రక్రియల వల్ల తలెత్తుతున్న సవాళ్లపై ఒక ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ది సెంటర్ ఆఫ్ బిషప్ రాయపు జోసెఫ్ సెక్రటరీ కులాందయ్ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. డిజిటలైజేషన్ పేరుతో క్షేత్రస్థాయిలో ప్రజలు, ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఫారంలు నింపడం, సాంకేతిక సమస్యల వల్ల బూత్ లెవెల్ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, దీనివల్ల కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగిన కొన్ని ఘటనలను ఉదాహరణగా చూపుతూ తప్పుడు ఓటర్ల నమోదు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోందని విమర్శించారు. ఎస్ఐఆర్ అనేది పౌరసత్వాన్ని ప్రభావితం చేసే మరో రూపమని, ఇది రాజ్యాంగ విలువైన సమానత్వం, స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం మరియు వివిధ ప్రజా సంఘాల సహకారంతో ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా వివరించారు. ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరచడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని ఆయన పిలుపునిచ్చారు. 90 lakhs fake voters are inserted in the electoral roll within 10 years. I tell you, 10 years.
But in 10 years, if you find that the census, hardly 50 lakhs. 10 years, only hardly 50 lakhs will be there. But you have inserted 90 lakhs. I tell you, why they have not conducted a census in 2021, it's because of Sekapana SIR. Now you do not know the population of particular state or the particular country. So without conducting a census, you are what you call operating in a SIR. It is a confusing, nobody knows what exactly. How many people are there, how many people died, nobody knows. తాడేపల్లి పావన కృష్ణా నది ఒడ్డున కొలువైన భవానీ జలశంకర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నవగ్రహాలు శ్రీ జంట నాగేంద్ర స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి శ్రీ విధుశేఖర భారతీ స్వాములు ఆదేశాల ప్రకారం వేద పండితులు అశేష భక్తజన సందోహం నడుమ వేద మంత్రఘోషతో విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా నిర్వహించారు. తాడేపల్లి పావన కృష్ణానది ఒడ్డున కొలువైన భవానీ జలశంకర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నవగ్రహాలు శ్రీజంట నాగేంద్ర స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి శ్రీ విధుశేఖర భారతీ స్వాములు ఆదేశాల ప్రకారం వేద పండితులు అశేష భక్తజన సందోహం నడుమ వేద మంత్ర ఘోషతో ప్రాతకాలం ఉదయం 4:55 విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిష్ఠా సమయంలో దేవస్థానం ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది. ఉదయం పూర్ణాహుతి, కలిన్యాసము, శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణం వైభవపేతంగా జరిపించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డున 2017 భవానీ శంకరాలయం నిర్మించి శంకరుడు, భవానీ అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఎప్పటి నుంచో గురువుల సూచనలు, భక్తుల కోరిక మేరకు దేవస్థానం ప్రాంగణంలో జంటనాగులు, నవగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలిపారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలతో పాటు 3 రోజుల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పారు. విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు చెప్పారు. భవానీ అమ్మవారిని, గణేశుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్టం జరిగింది. అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా నిత్య పూజాచకాలు జరుగుతూ, కళ్యాణోత్సవాలు జరుగుతూ, అన్నదానం జరుగుతున్న ప్రతి సోమవారం. అట్లాగే ఈ కమిటీ మెంబర్లందరూ కూడా శక్తి మేరకు ఇక్కడ నవగ్రహాలు, జంట నాగులు, నాగేంద్ర స్వామి ఉంటే బాగుంటుందని అందరూ కోరగా, అట్లాగే గురువుగారి యొక్క అనుజ్ఞతో ఈ 6, 7, 8 త్రయాణికం కింద 3 రోజులు కార్యక్రమం చేసి ఈ నవగ్రహ ప్రతిష్ట, నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఉదయం 4:59 బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిష్ఠించడం జరిగింది. తదుపరి ఈ నిత్య హోమాలు, నవగ్రహ హోమాలు, వాస్తు హోమాలు, తర్వాత నక్షత్ర హోమాలు ఇవన్నీ కూడా చేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. ఇప్పుడు 10 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి వారి వల్లి దేవసేన కళ్యాణము ప్రారంభమైనది. ఇది జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమంతో ఈ 3 రోజుల దీక్షా కార్యక్రమాలు పూర్తవుతాయి. భక్తులు అందరూ కూడా అన్ని పక్కల నుంచి తెలుసుకుని వస్తున్నారు. ఎవ్వరూ కూడా మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. కాబట్టి ఇది అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన విశిష్టమైన దేవాలయం. ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహిస్తుంది కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని జగద్గురులు చెప్పారు. 6వ తారీఖున కూడా గన్నవరం స్వామీజీ, కమలానంద భారతి స్వామి గారు వచ్చి ఇదే మాట చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులందరినీ కోరేది ఏంటంటే ఒక్కసారి ఇటువైపు వచ్చి ఈ దేవాలయాన్ని చూసి ఆ జగద్గురుల యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. గత 76 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రజల్లో పెంపొందిస్తూ సమాజ హితానికి చిన్మయ మిషన్ అందిస్తున్న సేవలు నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. యువతలో సానుకూల దృక్పథాన్ని, మానవీయ విలువలను పెంపొందించడంలో చిన్మయ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. విజయవాడ భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ నందు ఘనంగా నిర్వహించిన చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా జరిగిన హనుమాన్ చాలీసా 108 పారాయణంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సాంకేతికంగా భౌతికంగా అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి అని, భగవద్గీత బోధించే స్వార్థరహిత కర్మ, నైతిక నాయకత్వం తమ ప్రభుత్వ పాలనకు మార్గదర్శక సూత్రాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. సమాజానికి 76 ఏళ్ల సేవ స్ఫూర్తిదాయకం. గత 76 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలను ప్రజల్లో పెంపొందిస్తూ సమాజ హితానికి చిన్మయ మిషన్ అందిస్తున్న సేవలు నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో సానుకూల దృక్పథాన్ని, మానవీయ విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బుర్రి జగ్గా తన రాజకీయ జీవితంలో సోదరుడిలా అండగా నిలిచారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కొనియాడారు. జగ్గా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని, బాబురావు కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరంలోని 19వ డివిజన్ జార్జిపేటలో దివంగత వైసీపీ నేత బుర్రి జగ్జీవన్ రామ్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ఉచిత కంటి మరియు జనరల్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బుర్రి బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ బుర్రి జగ్గా తన రాజకీయ జీవితంలో సోదరుడిలా అండగా నిలిచారని కొనియాడారు. జగ్గా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని, బాబురావు కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జగ్గా గారి ఒక సతీమణి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గారు ఉచిత కంటికి చూపు సంబంధించిన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తడం జరిగింది. ఏదైతే జగ్గా గారు ఉన్నప్పుడు గారా ఈ ప్రాంతంలో అనేక మందికి సేవా కార్యక్రమాల ద్వారా, మంచి కార్యక్రమాల ద్వారా ఒక బలమైన నాయకుడిగా జగ్గా గారు ఎదిగారు. బాబురావు గారి కుటుంబం, వాళ్ళ తండ్రి గారు డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు ఈ ప్రదేశంలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నారు. తర్వాత మళ్ళీ బాబురావు గారు కానివ్వండి, జగ్గా గారు కానివ్వండి, ఆయన వారసులుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. తప్పకుండా పెద్దలందరికీ, ఈ ప్రాంత వాసులందరికీ ఈరోజు వాళ్ళ కుటుంబం ఏ విధంగా అయితే అండగా ఉందో, వాళ్ళ కుటుంబం తరపున మేమందరం గారు ఈ ప్రాంత ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పని, జగ్గా గారు లేని లోటు తీర్చలేండి, అయినా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థం ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ జగ్గా గారికి మా ఒక ఘనమైన నివాళులు. అనంతరం జగ్గా సోదరుడు బుర్రి బాబురావు మాట్లాడుతూ స్వర్గీయ బుర్రి జగ్జీవన్ రామ్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల కోసం ఉచిత కంటి పరీక్షలు, జనరల్ చెకప్లు మరియు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించనున్నట్లు ప్రకటించారు. స్వర్గీయ బుర్రి జగజ్జీవన్ రావు గారి ట్రస్ట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే ఉచిత కంటి చూపు, అలాగే జనరల్ చెకప్ ఇక్కడ ఉచితంగా చూడబడ్డాం. మీరందరూ వచ్చి మీకున్న కంటి చూపుని ఆపరేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా చేయబడుతుంది. అందరూ వచ్చి చేయించుకోవాల్సిందిగా, ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఇదే రోజు ఫిబ్రవరి 9వ తారీఖున నేను మనస్ఫూర్తిగా జరపాలని, ఆ దేవుడు నాకు ఆ సహాయ సహకారాలను కుటుంబ సభ్యుల ద్వారా నాకు అందించాలని, అలాగే మన జగ్గా యూత్ మరియు జగ్గా స్నేహితుల ద్వారా ఈ అవకాశం నాకు కల్పించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. కార్పొరేటర్ అంబేద్కర్ మాట్లాడుతూ జార్జిపేట ప్రాంతంలో బుర్రి సామేల్ వారసులుగా బాబురావు, జగ్గలు అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. జగ్గా మరణం తీరని లోటని, ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈ ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. బుర్రి సామేల్ గారు కార్పొరేటర్గా ఉండి అనేకమైన పదవులు చేసిన వాళ్ళ వారసులైన బాబురావు గారు, జగ్గా గారు సంవత్సరం క్రితం హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు. చనిపోయే మనిషి లేడనే బాధే తప్పనిచ్చి ఆ బాధ అన్నటికీ రాని విషయం. మరి దానిలో భాగంగా ఈ రోజున వాళ్ళ బ్రదర్ అయిన బుర్రి బాబురావు గారు ఉచిత కంటి వైద్యశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఎన్టీఆర్ జిల్లా నాయకులు దేవినేని అవినాష్ గారు ఇచ్చేయటం జరిగింది. అతి ఘనంగా మరి పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత వైద్యం, దాంతోపాటు ఆపరేషన్ ఫ్రీగా చేయటం, టెస్టులు, జనరల్ చెకప్ మరియు స్పెట్స్ కూడా 50% కన్సెషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి యొక్క ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని
ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు నూతన అధ్యక్షులు గుడివాక శ్రీనివాసరావు పేర్కొన్నారు. చమురు సంస్థలు అగ్రిమెంట్కు విరుద్ధంగా వీసాట్ మెయింటెనెన్స్ వంటి ఖర్చులను డీలర్ల ఖాతాల నుండి అక్రమంగా కట్ చేస్తున్నాయని, ఇలా దాదాపు 750 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ సమస్యలపై ప్రధాని మోదీని కలిసి విన్నవిస్తామని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. పోరంకిలోని ఎస్ఎన్వి కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం మరియు రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గ ఎన్నిక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన గుడివాక శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. గత 10 ఏళ్లుగా డీలర్ మార్జిన్ పెరగకపోవడం, పెరిగిన కరెంటు బిల్లులు మరియు నిర్వహణ ఖర్చులతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంస్థలు అగ్రిమెంటుకు విరుద్ధంగా వీఎస్సీఐటీ మెయింటెనెన్స్ వంటి ఖర్చులను డీలర్ల ఖాతాల నుండి అక్రమంగా కట్ చేస్తున్నాయని, ఇలా దాదాపు 750 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ సమస్యలపై ప్రధాని మోడీని కలిసి విన్నవిస్తామని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ 140,000 ఇంటూ 40,000 డీలర్స్ లెక్కేసుకుంటే 750 కోట్లు, లిటరల్లీ 750 కోట్లు ఐఓసీఎల్ వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు డీలర్స్ని. అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క హెడ్ కింద ఒకటి. సో ఈ సమస్యలన్నిటికీ ఒక ఎండ్ పాయింట్ లాగా మనం ఒక అసోసియేషన్ ఫామ్ అవుతే కానీ కుదరదు అని చెప్పి అన్ని జిల్లాల నుంచి కూడా సీనియర్ డీలర్లని వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని కామన్ ఎజెండా ప్రిపేర్ చేసుకొని టైం బౌండ్లో ఒక్కొక్క ప్రాబ్లమ్ని తీసుకొని దాన్ని ఆ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం ద్వారా ఓఎంసీస్కి తెలియజేసి మా హక్కుల్ని పరిరక్షించడం కోసమే ఈ అసోసియేషన్ ఫామ్ చేశాం. అనంతరం మాజీ అధ్యక్షులు బీవీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన అధ్యక్షులు శ్రీనివాసరావు గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్నవారని, వారి పరిపాలన దక్షత మరియు చట్టపరమైన అవగాహన డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డీలర్లకు రావాల్సిన సుమారు 1800 కోట్ల బకాయిలను ఆయన ఇప్పించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. మా డీలర్లకి అందరూ ఆయన్ని ఏమైనా సరే ఆయన ద్వారా మనకి నేషన్లో ఉన్న అన్ని డీలర్లకి ఉన్న సమస్యల్ని కొద్ది సమయంలో కొంచెం లాజికల్గా, కొంచెం కావాలంటే లాఫుల్గా పైదాకా తీసుకెళ్ళి కరెక్ట్ చేసి డీలర్ల కమ్యూనిటీ అందరికీ నేషన్లో 1700-1800 కోట్ల ఇవ్వాల్సిన ఇప్పించేసే స్థితికి ఆయన ఉన్నారు. ఆ విశ్వాసం మాకుంది, అది జరుగుతుంది. ధన్యవాదాలు. కృష్ణా జిల్లా అధ్యక్షులు చుంచు నరసింహారావు మాట్లాడుతూ ఆయిల్ కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తూ బలవంతంగా టార్గెట్లు విధించడం, నెలాఖరులో ఆయిల్ డంపింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని, వీటన్నింటినీ సంఘటితంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఒక తాటి మీదకి రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లందరం వచ్చి ఈరోజు ఇండియన్ ఆయిల్ అసోసియేషన్ డీలర్స్ అసోసియేషన్ని ఫామ్ చేసుకొని నూతన బాడీని ఎన్నుకోవడం జరిగినది. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ఇండియన్ ఆయిల్ అసోసియేషన్ తరఫున డీలర్లందరిలో కూడా మంచి చేస్తారని కోరుతూ వారికి మా అభినందనలు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా, అలాగే నా తోటి డీలర్ మిత్రులుగా నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణమూర్తి మరియు 26 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు సాధన కోసం ఈ నెల 10-11 తేదీల్లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మేధో మదన సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మారేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రతి బడ్జెట్లో అన్యాయం జరుగుతోందని, అరకొర నిధులతో అభివృద్ధి సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీలకు రుణాలు మంజూరు చేయాలి. బీసీ సబ్ ప్లాన్కు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని కోరారు. బీసీ కార్పొరేషన్లకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్లు, గురుకులాలు, హాస్టళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, పార్లమెంటులో బీసీ బిల్లు సాధన కోసం ఈ నెల 10-11 తేదీల్లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మేధో మదనం సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
బీసీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడుతుందని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా వారికి స్కాలర్షిప్లు పెంచాలంటే బడ్జెట్లో పెద్దపీట వేయాలి. అదేవిధంగా బీసీ యువకులకు బీసీలకు పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహాలు ఇవ్వాలి కాబట్టి రాయితీలు ఇవ్వాలి కాబట్టి పారిశ్రామిక రంగంలో బీసీలను ప్రోత్సహించాలి కాబట్టి బడ్జెట్లో పెద్దపీట వేయాలని చెప్పేసి కోరుతున్నాము. వీటన్నింటి దృష్ట్యా ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకు 20,000 కోట్లు కేటాయించి బీసీల అభివృద్ధికి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీల ఐక్యత. ముఖ్యంగా మనశ్రీ నారాయణ ధన్యవాదాలు. అట్లాగే రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో బీసీలకు 20,000 కోట్లు ప్రకటించి ముఖ్యంగా నేరుగా బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు బీసీ యొక్క సామాజిక వర్గానికి అందరికీ బీసీలకి నేరుగా రుణాలు ముందుంచి అందజేయాలని చెప్పి కోరుతూ, అట్లాగే రాబోయే రోజుల్లో కూడా బీసీల మీద ఎటువంటి దాడి జరిగిన బీసీ యాక్ట్ బాగా తీసుకొచ్చినందుకు బిల్లు ప్రవేశపెట్టి మా అందరి కోసం చేసినందుకు ముఖ్యంగా ఈ యొక్క నారాయణ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు, జర్నలిస్టుల సంక్షేమ నిధుల పెంపు మరియు వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. విజయవాడలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. సమావేశంలో జర్నలిస్టుల అక్రిడేషన్ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు, జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచడం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి ప్రభుత్వానికి విన్నవించడం వంటి అంశాలు చర్చించారు. ఆయా అంశాలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ గౌరవ సెక్రటరీ జనరల్ రవి మీనాక్షి సుందరం మాట్లాడుతూ, ప్రధానంగా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీలు, సంక్షేమ నిధుల పెంపు మరియు ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపామని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి త్వరలోనే ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్ లెవెల్ అడ్వైజర్ ఉప్పల, జేఏపీ ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రైట్ వింగ్లో చాలామంది ఆలోచన ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్లయితే రైట్ వింగ్లోనే ఉన్నారు, సరైన విధానంలోనే ఉన్నారు. కానీ వారి దగ్గరకు మనం వెళ్ళి వారిని ఆకర్షించే విధంగా మన యొక్క ప్రయత్నాలు జరగాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో ఖచ్చితంగా మనం బలవంతులు అవుతామో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని గౌరవిస్తారు, గుర్తింపిస్తారు, మనం చెప్పినటువంటి మాట వింటారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో భారతదేశం అనేది గతంలో కనుక చూసుకున్నట్లయితే భారతదేశం ఒక పేద దేశంగా, ఒక వెనకబడినటువంటి దేశంగా, ఒక అభివృద్ధి చెందడానికి చాలా సుదూరంగా ఉన్నటువంటి దేశంగా చెప్పేటటువంటి వారు. కానీ ఇవాళ భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా భారతదేశంతోనే వ్యాపారం చేయాలా, భారతదేశమే మనకు మార్గదర్శకం వహిస్తుంది అనే స్థాయికి వచ్చారు అంటే దానికి కారణం మన యొక్క ఐడియాలజీ. అక్రిడేషన్లను దాని తర్వాత వాళ్లకుని ఒక ఏరియా ల్యాండ్ గవర్నమెంట్ గురించి అడిగేదానికి ఆ కోరికలన్నీ నేడు డిస్కస్ చేసి దానికి తగినట్టుగా రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని గవర్నమెంట్కి ఇస్తామని ఉన్నా. బౌత్ అది ఏదంతా సెంట్రల్ లెవెల్లో చేయవచ్చో అదిను మాట్లాడేట్టుగా ఉన్నాం. ఇప్పుడు స్టేట్ లెవెల్లో మాట్లాడేదానికి చేస్తున్నాం. దీనికి ఉపలా గారు వచ్చి నేషనల్ లెవెల్లో అడ్వైజర్గా ఉన్నారు. ఇక్కడ జాప్ ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ అందరూ చేయరు, ఎంత మంచిది చేయగలని డిస్కస్ చేసి ఆలోచన చేసి నేడు దానికి ఇది తీస్తాం, డిసిషన్ తీసి పంపిస్తాం. వాళ్ళందరికీ కోరికలు పంపిస్తాం. విజయవాడ గుణదల ప్రాంతంలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో హార్వెస్ట్ ఫెస్టివల్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటున్నట్లు చర్చి పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్ తెలిపారు. మన రాష్ట్రం, దేశం సిరి సంపదలతో వర్ధిల్లాలని, దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు కృపతో దేవుడు అందించిన దీవెనలకు కృతజ్ఞతగా విజయవాడ గుణదల ప్యారిష్లోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో హార్వెస్ట్ ఫెస్టివల్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఏటా నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించారు. ఈ వేడుకల సందర్భంగా చర్చి ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్ ప్రసంగం చేస్తూ హార్వెస్ట్ ఫెస్టివల్ ప్రాముఖ్యతను వివరించారు. దేవుడు మనల్ని ప్రతి విషయంలోనూ రక్షించి అభివృద్ధి పదంలో నడిపించి ఆశీర్వదించినందుకు ప్రతిఫలంగా ఈ కృతజ్ఞతా పండుగను జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు.
పేర్కొన్నారు. 2026వ సంవత్సరంలో త్రయేక దేవుడు చూపిన అపారమైన కృపకు గాను హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. మన రాష్ట్రం మరియు దేశం మొత్తం సిరి సంపదలతో తొలతూగాలని ఆయన ఆకాంక్షించారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కోత పండుగ అనేటువంటిది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని అభివృద్ధి చేసినందుకు దేవునికి కృతజ్ఞతగా మనం జరిగించుకునేటువంటి పండుగ. క్రైస్తవులందరూ కూడా దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగించుకుంటూ ఉన్నారు. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గుణదల ప్యారిష్లో మేము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ దేవునికి మహిమార్థంగా జరిగించుకోవటానికి ఈ 2026వ సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి కృపను బట్టి త్రియేక దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ మన రాష్ట్రం, మన దేశం కూడా ఇదే రీతిగా మరి సిరి సంపదలతో వర్ధిల్లాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. సెల్ ఫోన్ వాడకం వల్ల చిన్నపిల్లలు కూడా దారి తప్పి గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలవుతుండడం ఆందోళనకరమని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ సిటీ ఇన్ఛార్జ్ హుస్సేన్ పేర్కొన్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతను, సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి ఖురాన్ ఒక మార్గదర్శిలా పనిచేస్తుందన్నారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక అవగాహన కల్పించేందుకు ఖురాన్ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడ ఆటోనగర్లో యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో గత 11 ఏళ్లుగా నిర్వహిస్తున్న పవిత్ర ఖురాన్ పారాయణ పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యుఎఫ్కేఎస్ సిటీ ఇన్ఛార్జ్ హుస్సేన్ మాట్లాడుతూ, నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడకం వల్ల చిన్నపిల్లలు కూడా దారి తప్పి గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలవుతూ ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతను, సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి ఖురాన్ ఒక మార్గదర్శనంలా పనిచేస్తుందని, అందుకే పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం సంస్థ స్టేట్ బాధ్యులు హబీబ్ ఖాన్ మాట్లాడుతూ, గడిచిన 11 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం మరియు ఉత్తమ నైతిక విలువలను పెంపొందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఏడాది విజేతలైన 44 మంది విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నామని, ఇందులో ప్రథమ బహుమతిగా 20,000, ద్వితీయ బహుమతిగా 15,000 మరియు తృతీయ బహుమతిగా 10,000 రూపాయల నగదును అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు యుఎఫ్కేఎస్ టీం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఒకప్పుడు తప్పు చేయాలంటే ఒక వయసు గల వాళ్ళు తప్పు చేసేవాళ్ళు, కానీ ఈరోజు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు మరీ చెడిపోయారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏ విధంగా తయారైపోయారంటే గంజాయి, డ్రగ్స్కి పూర్తిగా అలవాటు పడిపోయి జీవితం సర్వనాశనం చేసుకుంటున్నారు. కనీసం తల్లిదండ్రులు పట్ల బాధ్యత కూడా వాళ్ళకి లేకుండా పోయింది. అందుకోసం మా ఈ చురు ప్రయత్నం ఏంటంటే, ఈ దివ్య గ్రంథం మానవ జీవిత లక్ష్యం ఏమిటి, అసలు మానవ జీవిత లక్ష్యం, మానవుడు ఎందుకు పుట్టాడు అనే దానికి మాన్యువల్ బుక్ దివ్య ఖురాన్. దీని ద్వారా మనిషి దివ్య ఖురాన్ ద్వారా తన తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఏ విధంగా ఉండాలి, తన గురువులను ఏ విధంగా గౌరవించాలి, తోటి సహచరులతో ఏ విధంగా జీవితం గడపాలి అనేది పూర్తి జీవిత లక్ష్యం ఖురాన్లో ఉంది. అందుకోసం మేము దివ్య ఖురాన్ పోటీలు పిల్లల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. ये यूएफक्यूएस के तरफ से 1 लाख बच्चे तक स्टेट लेवल में 13-16 जिलों से है ना बच्चों के अंदर पार्टिसिपेट कर रहे हैं. अब इस 11वां साल ये चल रहा है. 11 साल के अंदर हम लोग 1 लाख बच्चों तक हमें ये कोशिश करें, इसके बच्चों तक पहुंचने की कोशिश कर रहे हैं. अब इस बार 40 पर 4 बच्चों को है ना तोहफा दिया जा रहा है. 20 फर्स्ट प्राइज़ आके 20,000 है, सेकेंड प्राइज़ 15,000 है, तीसरा प्राइज़ है ना 10,000 है. इसी तरह बच्चों के अंदर ये दीनी जज्बा उभारने के लिए यूएफक्यूएस ये टीम हम लोग मिलके ये काम कर रही है. अल्हम्दुलिल्लाह. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, భావి భారత పౌరులను సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ తాళ్లపల్లి సాయి సుధీర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు కృత్రిమ మేధ, మెషిన్ లాంగ్వేజ్ వంటివి శాసిస్తున్నాయని, నేటి యువతరం ఆయా కోర్సులను తాము ఎంచుకున్న వృత్తి కోర్సులకు అనుసంధానించుకుని ముందుకు సాగితే అత్యుత్తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు కృత్రిమ మేధ, మెషిన్ లాంగ్వేజ్ వంటివి శాసిస్తున్నాయని, నేటి యువతరం ఆయా కోర్సులను తాము ఎంచుకున్న వృత్తి కోర్సులకు అనుసంధానించుకుని ముందుకు సాగితే అత్యుత్తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ తాళ్లపల్లి సాయి సుధీర్ అన్నారు.
విజయవాడ 1 టౌన్ కేబిఎన్ కళాశాల ఆవరణలోని ఎస్ఆర్ఎస్వి బీఈడి కళాశాల ఆవరణలో చదివి డిఎస్సి 2025 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన తమ పూర్వ విద్యార్థులకు కాలేజీలోని నన్నయ్య కళావేదికలో ఆదివారం అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారం జరిగింది. సభకు ఎస్ఆర్ఎస్వి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎం సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ తాళ్లపల్లి సాయి సుధీర్ మాట్లాడారు. సమాజం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే యువశక్తి అవసరమని, అలాంటి భావి భారత యువశక్తిని తయారు చేసే సత్తా కలిగిన వారు ఉపాధ్యాయులు, అధ్యాపకులేనని పేర్కొన్నారు. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్ఫూర్తిని తీసుకుని ఉపాధ్యాయులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రోజు మనం ఇంత ధారాళంగా మాట్లాడుతున్నాము, ఒక పెద్ద హోదాలో ఉంటున్నాము, ఒక పెద్ద బాధ్యత తీసుకుంటున్నాము, వాటినన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తున్నాము అంటే మనకు ఓనామాలు దిద్దించిన ఏబీసీడీలు నేర్పించిన గురువుల దగ్గర నుంచి వాళ్ళ నుంచి కృతజ్ఞతలు చెప్తూ వస్తేనే మనం ఈరోజు ఈ స్థాయికి ఎదగలము. ఏబీసీడీలు ఓనామాలు తెలిసినప్పుడే మనం పదాలను చేసుకోగలము, ఆ పదాలను వాక్యాలు చేసుకోగలము, వాటిని కథలుగా చెప్పుకోగలము, పాఠాలుగా నేర్చుకోగలము. వాటి ద్వారా వచ్చిన అనుభవాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని మనకున్న అవకాశాలను బట్టి ఉపయోగించుకోవడం వల్ల ఏదో ఒక స్థాయిలో ఉంటున్నాము. సో తల్లిదండ్రులు వాళ్ళు పెంచి పోషించడము, ఆహారం ఇవ్వడము, బట్టనివ్వడము అన్నీ చేస్తారు, కానీ ఏమీ ఆశించకుండా మనల్ని ఈ ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగేది ఒక గురువులు మాత్రమే. సో ఆ గురువులందరికీ, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా, ఏ తరగతి వాళ్ళైనా సరే, గురువులందరికీ పాదాభివందనాలు. ప్రెసిడెంట్లు డివాడి శ్రీనివాసరావు, నారాయణ ప్రసాద్, జిల్లా అధ్యక్షులు చుంచు నరసింహారావు, సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సరికొత్త ఆలోచనలతో భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. దేశానికి మార్గదర్శకత్వం వహించే నవతరం రూపొందేలా బాధ్యతగా ముందుకు సాగాలన్నారు. ఒక ఊళ్ళో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంటే ఆ గ్రామం స్వరూపం వేరుగా ఉంటుందని, ఊళ్ళో విద్యార్థుల సందడి కనిపిస్తుందన్నారు. బాల్య వివాహాలు తగ్గుతూ అక్షరాస్యత శాతం పెరుగుతుందన్నారు. ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారన్నారు. పూర్వ విద్యార్థి సంఘాలు బలోపేతం అవుతాయని, చదువు పూర్తయినా కూడా పాఠశాలతో వారి అనుబంధం కొనసాగుతుందన్నారు. ఇలాంటి అనుబంధం వల్ల పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు సులభంగా సమకూరుతాయన్నారు. పాఠశాలలో మంచి గ్రౌండ్ ఉంటుందని, పిల్లలు చక్కగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు బలంగా ఉండాలంటే పక్క గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు కూడా బలంగా ఉండాలన్నారు. ఇందుకు ఉపాధ్యాయుల కృషితో పాటు ప్రభుత్వాల తోడ్పాటు కూడా ఉండాలని తెలియజేశారు. కాలేజ్ తరఫున ఈ సంవత్సరం కేంద్రీయ విద్యాలయాల్లో మా టీచర్లకి ఇంటర్న్షిప్ ఇప్పించడమే కాకుండా రెగ్యులర్ స్కూల్స్లో ప్లేస్మెంట్స్ బాగా శ్రద్ధ పెట్టామండి. అందువల్ల సుమారు 60 మంది వరకు మాకు ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఈ సంవత్సరం. సో మాకు సహకారం అందించిన మా ఎస్కేబీవీ ఇండియన్ స్కూల్స్ మెయిన్ కమిటీ వారికి, అలాగే మా ప్రిన్సిపాల్ మేడం కనకదుర్గ గారికి, మిగతా టీచర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ప్రజాసేవలో ముందుకెళ్లాలని, టీచర్లు ఎక్కువ మందిని తయారు చేయాలని మా కోరిక. ఈ విషయంలో మాకు సహకరిస్తున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.